దేశంలో చాలా వినూత్నమైన ఘట్టాలు జరిగినాయి 2-3 రోజులలో. సుప్రీంకోర్టు యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో అది హ్యాక్ అయింది. ఇప్పుడు అమెరికా, ఇలా అమెరికా మీదనే మాట్లాడుతున్నాం కాబట్టి, అమెరికా World War II తర్వాత ఏం పెద్ద యుద్ధాలు గెలిచిందండి? ఏం పెద్ద గెలవలేదు. $345 ట్రిలియన్ యుద్ధానికి ఖర్చు పెట్టిర్రు. ఇలా బ్రిటన్ ఎకానమీ ఎంత ఉందండి మన స్వతంత్రం వచ్చినప్పుడు? ఇప్పుడు అమెరికా ఎకానమీ కూడా ఎంత ఉందండి? ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అమెరికాది ఆర్ టు దట్ మ్యాటర్ యూరోప్, మన బ్రిటన్ది నాకు తెలిసి అమెరికా $23.2 ట్రిలియన్ ఏమో. మన భారత్ది ఈ బ్రిటిష్ వాళ్ళకి ఇట్లా మనకు లేకపోయిన ఉంటే సుమారు $232 ట్రిలియన్ ఎకానమీ ఉంటుండే భారత్ది. నా దగ్గర కొన్ని బుక్కులు ఉన్నాయి, మళ్ళీ చెప్తా, చదువు రేపు తీసుకొని ఇక్కడ పెట్టమంటే పెడతా. దాన్ని డినై చేయమని ఉండరు ఎవరన్నా, పెద్ద పెద్ద విశ్లేషకారులు ఉంటారు కదా మన దగ్గర, చేయమని ఉన్నారు. కొంతమంది వస్తారు, ఆస్మానీ కౌన్ సమాజ్ ఇప్పుడు 2-3 కమెంట్లు పెడతారు, ఉన్నది సబ్జెక్ట్ లేకుండా మాట్లాడిండు, మీకు పంచర్లు ఈయనగా తెలుసు, ఇట్లా పెట్టి ట్యూబ్ని ఇట్లా రూపుతారు చూడు, ఇట్లా మీకు అది అర్థమవుతుంది. ఇట్లా కాస్తుందం పెడతారు చూడు కలకత్తా పాన్లకు, మీకు అది కరెక్ట్గా అర్థమవుతాయి. మీకు సబ్జెక్ట్ ఏడు అర్థమవుతుంది రాబోయ్. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు యూట్యూబ్ ఛానల్ కాడికి వస్తే కపిల్ సిబ్బల్ గారు ఆ రోజు ఆ మాట అన్నారు. ఏమన్నానంటే, ఈ యూట్యూబ్ ఛానల్ లైవ్ స్ట్రీమింగ్ ఏదైతే సుప్రీంకోర్టు ఉంటుందో అది బంద్ చేయరు సార్, ఎందుకు అది అని అన్నారు. మీరెవరు సార్ చెప్పనీకే కపిల్ సిబ్బల్ గారు అని అంటున్నా. మళ్ళీ ఆయన అన్నాడు 2 రోజుల తర్వాత ఇది హ్యాక్ అయింది. అంటే నేను ఆయన చేసిండ్రని నేను ఎప్పుడు అంటలేను, ఆయన పాపం చాలా మంచి ఆయన మంచి స్వభావ హృదయుడు కపిల్ సిబ్బలు. స్వభావ హృదయుడు అని నేను ఎందుకు అంటున్నానంటే, అసలు కపిల్ సిబ్బల్ ఈ కేసు గెలిచిండు అని చెప్పి మీరు ఎప్పుడన్నా ఏదైనా న్యూస్ చూసిర్రా? కపిల్ సిబ్బల్ కానీ, అభిషేక్ సింఘ్వి కానీ, సల్మాన్ ఖుర్షీద్ కానీ, ఆర్ టు దట్ మ్యాటర్ పెద్ద పెద్ద దిగ్గజాలు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్లో ఈ అడ్వకేట్ల రూపంలో, వీళ్ళందరూ ఎట్లాంటి కేసులు తీసుకుంటారు అని అంటే బెయిల్ వచ్చే కేసులే తీసుకుంటారు. బెయిల్ ఇప్పించినామంటే కేసు గెలిచినట్టు అన్న ఫీలింగ్ ఉంటుంది వీళ్ళకు. నేను చెప్పింది తప్ప? బెయిల్ కోసమే వీళ్ళు వస్తారు, తర్వాత వీళ్ళు కనబడరు. ఇక ట్రయల్ ఏమవుతుంది ఏం కథ ఏం లేదు. ఇక బెయిల్ కోసమే జరుగుతున్న తర్జన భర్జనలా వీళ్ళు కొన్ని జబర్దస్త్ సంపాదించుకుంటారు. వీళ్ళ జిందగీ గిడిదాకానే. ఇక మళ్ళా ఎట్లా ఏం చేస్తారు ఏమవుతారు అన్నానంటే, కొన్ని చీకటి ఘట్టాలు కూడా ఉన్నాయి. ఎట్లాంటి ఘట్టాలు అనంటే, చీకటి ఘట్టాలు ఎట్లుంటాయంటే, మీకు పెడతా ఫ్రెండ్స్ ఇక్కడ. చీకటి ఘట్టాలు ఎట్లుంటాయంటే, అరవింద్ కేజ్రీవాల్ ఈ సుప్రీంకోర్టు యూట్యూబ్ ఛానల్ తర్వాత గిరీష్ అరవింద్ కేజ్రీవాల్ ఎందుకు పోయినా అంటే దీనికి లింక్ ఉంటుంది. ఈ అరవింద్ కేజ్రీవాల్ అనగా మన గుంగురు సేట్ ఇమాన్దార్ కా దుకాన్ ఏమంటాడంటే, మన పరమ పూజనీయ సర్సంచాలక్జీ మోహన్జీ భగవత్ గారికి ప్రశ్నల వర్షం కురిపిస్తాడు. 5 ప్రశ్నలు ఇస్తాడు. ఇవాళ మీ కొడుకు మోదీజీ యాటిట్యూడ్ చూపిస్తున్నాడు ఆ సంఘకి అని చెప్పి, సంఘం శరణం గచ్చామి అని చెప్పి సంఘ చరణాల మీద పడే ప్రయత్నం చేస్తాడు. రే గుంగురు సేటు, సంఘ శక్తి యుగే నేను ఊకనే అన్న. ఆయన ఏమంటాడంటే, ఇవాళ సెంట్రల్ ఏజెన్సీలు కలిసి భారతీయ జనతా పార్టీతో కలిసి ప్రభుత్వాలను కూలగొడుతున్నాయి అని చెప్పి గంభీరమైన ఆరోపణలు చేస్తాడు. సిగ్గుదప్పినోడా, నీ నోట్ల మనవాడా, నీ పార్టీల పీనుగులెల్లా, నేను ఒక మాట ఏమంటా అంటే గుంగురు సేట్, నిన్ను ఏ ఏజెన్సీని ప్రభుత్వాలు నిన్ను కూలగొట్టినాక కూడా నిన్ను కోర్టుకు తీసుకుపోయినాం కదా. కోర్టుకు తీసుకుపోయిన తర్వాత మళ్ళీ కోర్టులో నీకు ఎక్సెట్రా మాట్లాడారు కదా, కోర్టులే నీకు చివాట్లు పెట్టినాయి కదా. నువ్వు ముఖ్యమంత్రి పదవి కూసున్నా, ఆ కుర్చీ గురించి మాట్లాడినా, ఈ కేసు గురించి ప్రస్తావించినా, నువ్వు బయటికి పోతానన్నా, దీన్ని ఏదైనా రాజకీయ ముద్ద చేస్తానన్నా చెంప చెల్లుమంటదని చెప్పింది కోర్టు. ఈడ ఏజెన్సీలు ఏడున్నాయి రాబోయ్, నాకు అర్థం కాదు. అంటే మళ్ళీ నువ్వు కొంతమంది పత్రిక నీ పైన నెగటివ్ రాస్తే హర్యానా పంజాబ్ పోలీసులను పంపించి నువ్వు అరెస్ట్ చేయించినావు చూడు కొంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను, మళ్ళీ అది సంసారం అయితే అదరాబాయ్. నీ సిగ్గు తెప్పిన రాజకీయాలలో మాటలు మాట్లాడతావు. ఇంకొక మాట అంటాడు, ఏందనంటే, భారతీయ జనతా పార్టీ ఈరోజు మోదీ గారు పెట్టిన రిటైర్మెంట్ రూలు పాటిస్తుందా పాటించదా అని చెప్పి సంఘంలో చిచ్చు పెట్టనిక చూస్తాడు. ఇగో మా ఇష్టం, మేము రూల్ పెట్టుకున్నాం, రూల్ ఈడగొడతాం, మేము రూల్ ఇడగొడతాం రా భయ్. నువ్వు మొహల్లా క్లినిక్లు పెట్టి ఇవో నీది వస్తా నేను నీ కాడికి వస్తా జరా. కరప్షన్ ఇమాన్దార్కి దుకాణం వచ్చినావు, నువ్వే కరప్షన్లో మునిగినావు కదరా భయ్. మళ్ళా నువ్వు మాట మీద నిలబడ్డావా? ఇంకొకటి ఏమన్నానంటే, ఆర్ఎస్ఎస్ బీజేపీ మాటలను సమర్థిస్తుందా?
ఇవాళ కరప్షన్ అనే 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 అంశం లేకుండా భారతీయ జనతా పార్టీ, నువ్వు కరప్షన్ గురించి మాట్లాడుతున్నావు గుంగురు సెట్. నువ్వు జేపీ నడ్డా గారి స్టేట్మెంట్ ఆర్ఎస్ఎస్ మీద ఇట్లా ఉండే, మాకు ఇక ఆర్ఎస్ఎస్ అవసరం లేదు అని చెప్పి నువ్వు మాట్లాడినావు కదా గుంగురు సేట్. ఇప్పుడు నేను ఏమడుగుతున్నానంటే జేపీ నడ్డాకు ఏమంటారు గర్వంతో మాట్లాడిండి అనుకుందాం, చలో నీ మాటనే సై అనుకుంటా. జేపీ నడ్డా గారు ఇక మాకు ఆర్ఎస్ఎస్తో సంబంధం లేదు, మేము గెలుచుకుంటాం, మేము కొట్లాడుకుంటాం అని అన్నాడు. ఆయనకు కొంచెం జర ఓవర్ కాన్ఫిడెన్స్ అయిందని అనుకుందాం, తెలిసి వచ్చింది కదా, ఇప్పుడు తెలిసి వచ్చింది కదా, 240 రాగానే గేరు పడ్డది కదా, ఏబిఎస్ లాక్ వేస్తారు కదా, టర్నింగ్లలో అల్లురే అంటాం మనం, అందుకే పడ్డది కదా, తెలిసి వచ్చింది కదా. మా సంఘ భారతీయ జనతా పార్టీ వాళ్ళు మాట్లాడుకున్నారు కదా, 4-5 మీటింగ్లు అయినాయి కదా, ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్లో కలిసే పనిచేస్తారు కదా, ఢిల్లీలోని గడ్డపారదించడానికి కూడా పనిచేస్తున్నాం కదా. నేను కూడా వస్తా, కావాల్సి వస్తే ఈసారి నేను కూడా డిసైడ్ అవుతున్నాడు ఢిల్లీకి రాడికి, పని చేస్తున్నాం కదా. నీకు అది బగబగ మంటలు వేస్తుందా మా మధ్యలో పుల్ల పెట్టానికే? నీకెదుగురాబాయి కదా అంతా, నీది నువ్వు చక్కగా చూసుకో. ఇప్పుడు అతీషి ప్రమాణ స్వీకారం ఉండే, రాగానే ఇట్లా కాలు మొక్కింది అయ్యా గుంగురు సేది, ఏం మొక్కింది నీ అంత కాదు కానీ కొంచెం దోసుకుంటా నీలే కాదన్నట్టు అనిపించింది నాకు. మనీష్ సిసోడియా అతీషి మంచిగా మాట్లాడుతుంటే మనోడు రాగానే అలా మోకాలు మాడిపోయినాయి. గంట లేట్ వచ్చిండు మనోడు, పీకుడు మోగోడు, ఏం కట్టలు గట్టనీకి వచ్చిండు. జరాగు, ప్రభుత్వం పడ్డాక నీకు ఉంటుంది ఆట, ప్రభుత్వం పడనిది నీకుంటుంది. ఇలా ఢిల్లీలో పోటీ ఇద్దరి మధ్యలోనే ఉంటుంది, కాంగ్రెస్ అండ్ భారతీయ జనతా పార్టీ. అండ్ భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధిస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నా. నీకెందుకు రావే మా లొల్లిలు? మా సంఘ్ అనేది భారతీయ జనతా పార్టీకి ఒక డిక్టేట్ చేసే సంస్థ కాదు. సంఘ్ అనేది మాతృత్వ సంస్థ. తన పిల్లగాడు పరిగెత్తడం స్టార్ట్ చేస్తే ఏ తల్లి కూడా నేను కూడా పరిగెత్తి వాని ఎంబడి ఉంటానన్నది ఆనందపడుతూ చూస్తుంటుంది. అగో నా రక్తం, నా జీవనం, నా జీవితం పరిగెడుతుంది, ప్రయోజకుడు అవుతున్నాడు అని చెప్పి గర్విస్తుంది. అట్లాంటి సంస్థ. నువ్వు సొక్కబోయినాడు అయితే చెప్పు, నీకు కూడా సపోర్ట్ చేస్తాం. మా సరసంచాలక్ జీ పరమ పూజనీయ మోహన్ జీ భగవత్ గారే అని అన్నారు కదా, అగర్ కాంగ్రెస్కి మా సంఘ కార్యకర్తలు ఎవరైనా కావాలంటే మేము సంఘంలోకి నెలకు పంపిస్తామని. దేశాన్ని ప్రేమించడానికి కాంగ్రెస్ అయితే ఖచ్చితంగా పంపిస్తాం. నువ్వు పంపిస్తావా? బీజేపీలో వస్తావా? దా, నీకు ఆ సిగ్గుందా? దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ద గుంగురు సేట్ థింగ్స్. నేనేమంటున్నా అంటే కరప్షన్ గురించి మాట్లాడతారు కదా అన్న, ఈ సిగ్గు తప్పినోడు కేజ్రీవాల్ 19 కోట్లు కాంగ్రెస్ లీడర్ అభిషేక్ మను సింఘ్వికి ఢిల్లీ స్కామ్, లిక్కర్ స్కామ్ ఉంది కదా, మనీష్ సిసోడియాకు ఫీజు కట్టిండు. టోటల్ ఆఫ్ 21 crores కట్టిండు. లిక్కర్ పాలసీ స్కామ్ ఇప్పటిదాకా ఏదైతుందో ఆ స్కామ్ మీద, అంటే ఇది ఎంత పెద్ద స్కామో మీరు అర్థం చేసుకోరు. జనవరి 2024కి 25 కోట్ల లీగల్ ఫీజు ఢిల్లీ ఎక్సైజ్ స్కామ్లో కట్టిర్రు. ప్రభుత్వ ధనం కట్టిర్రు, ట్యాక్స్ పేర్ల పైసా కట్టిర్రు. టోటల్ ఫీ ఏదైతే అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించి ఉందో 34 కోట్లు అభిషేక్ సింఘ్వికి, లెఫ్టినెంట్ గవర్నరు ప్రభుత్వం దాంట్లోకి ఎట్లా కడతావు అని చెప్పి ఆపేస్తే కోర్టులు కూడా డైరెక్షన్ ఇచ్చినాయి. లాయర్ ఫీజు ఎట్లా, కోర్టులకి ఏం సంబంధమో నాకు ఇది అర్థం కాలేదు. లాయర్ ఫీజు ఎవడన కట్టుకుంటాడు, ఎట్లా కట్టుకుంటాడు కేజ్రీవాల్? కోర్టులు కూడా డైరెక్షన్ ఇచ్చినాయి. ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు ది ఇంటెంట్ ఆఫ్ ది జడ్జ్మెంట్ అండ్ ఐఎమ్ సేయింగ్ దాట్ అండర్ వాట్ జ్యూరిస్డిక్షన్. లాయర్ ఫీజులకు కోర్టులకు ఏం సంబంధం ఉంటుందండి? రేపు అందరు లాయర్లు వచ్చి కోర్టులలో కేసులు ఎత్తారు, ఇక మాకు కూడా ఫీజులు లేవు, అగో అరవింద్ కేజ్రీవాల్ సైటేషన్ ఇట్లా వచ్చింది అని చెప్పి కేసులు ఎత్తారు. సో నేనేమంటానంటే ప్రభుత్వ ధనంలకేనే కట్టినరు పైసలు, ప్రభుత్వ ఖజానాలకేని. నువ్వు మళ్ళా ఇమాందారీకా బాద్షా, థూ నీ బతుకు జడా అని చెప్పి మాట్లాడతారు నీ గురించి.